జై శ్రీరామ్. తల్లి నవమాసములు మోసి మనకు జన్మనిస్తుంది. ఎంతో అల్లారు ముద్దుగా మనల్ని సాస్తుంది. ఎందుకంటే అల్లారు ముద్దుగా అంటే ముద్ద తన కంటికి రెప్పలా మనల్ని కాచుకొని ఉంటుంది. విద్యాబుద్ధులు మంచిగా నేర్పుతుంది. నా కొడుకు బుద్ధివంతుడై పెద్దవిరినాక తర్వాత బుద్ధివంతుడై 10 మందిలో మంచి పేరు తెచ్చుకొని మమ్మల్ని మా కుటుంబాన్ని శాస్తడు కంటికి రెప్పలా అని నేను ఏదైతే విధంగా నా బిడ్డను కడుపులో పెట్టుకొని నేను చూసుకుంటున్నానో అదేవిధంగా మమ్మల్ని సుత మాకు శాతకాని సమయంలో వృద్ధాప్యం వచ్చినటువంటి సమయంలో మమ్మల్ని చూసుకుంటాడని ఎంతో ఆ తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు. అదేవిధంగా జగాలంగనటువంటి తల్లిదండ్రులు భగవంతుడు, అమ్మవారు, జగన్మాత. మరి ఆ తల్లిదండ్రులకు సుత మన మీద ఉంటుంది కదా ప్రేమ. నా బిడ్డలు నన్ను ఏరుకోవాలి, నా గురించి పూజా పునస్కారాలు చేయాలి, భక్తి వైరాగ్యంగా ఉండాలి, దయతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, అందరికి లొల్లి పెట్టుకోకుండా కొట్లాడుకోకుండా కలిసిమెలిసి ఉండాలని ఆ తల్లిదండ్రులకు ఉండదా? అందుకోసానికి వాళ్ళు కూడా మనల్ని పరీక్ష పెడతా ఉంటారు. ఆ పరీక్షలకి భగవంతుని తెలుసుకోవాలి. మన తల్లిదండ్రులను మనం సుత పూజించి తరించేటట్లు చేసుకోవాలి. ఆ భగవంతుడి పట్ల ప్రేమ భక్తి తెలుసుకొని భగవంతుని చేరేటువంటి భాగ్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎట్లా ఏ విధంగా అంటే వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చదవాలి. చదివితే జ్ఞానం వస్తుంది. భగవంతుని యొక్క తత్వం తెలుస్తుంది. జై శ్రీరామ్, జయ హనుమాన్.